రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతోంది? 17 సీట్లు వస్తాయి, ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది సార్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీ ఉండబోతా ఉంది? కొన్ని కొన్ని జాగాలు ఓల్డ్ సిటీలో ఎంఐఎంతో ఉంటుంది, ఓకే. సికింద్రాబాద్లో బీజేపీ త్రికోణ పోటీ ఉంటుంది, చాలా జాగాలల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తోనే పోటీ ఉంటుంది. అట్లా అట్లా ఇక్కడ కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ కాంగ్రెస్ 99% నిజామాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది, మ్మ్. కరీంనగర్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది, ఆదిలాబాద్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు హైయెస్ట్ గెలిచింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఓకే. ఓవరాల్గా ఎట్టి ఒక 2-3 సీట్లలో బీజేపీ కాంగ్రెస్కి ఉంటుంది, మ్మ్. ఒక సీట్లో ఎంఐఎం కాంగ్రెస్కి ఉంటుంది, ఒక దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉంటుంది. మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అదర్ 3 పార్టీస్ ఉంటాయి. త్రికోణ పోటీ నెలకొననుంది. త్రికోణ పార్టీ ఒకటే దగ్గర సికింద్రాబాద్లోనే ఉంటుంది. ఓకే. తక్కిన అంతటా 2 పార్టీలే. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో కొన్ని సీట్లు 2-3, ఓ 10 సీట్ల వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్, ఒక సీటు ఎంఐఎం కాంగ్రెస్ మధ్యలో. అట్లా కాంగ్రెస్ పార్టీ అందరితోనే ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క పార్టీతో కొట్లాడుతుంది. ఓకే. అయితే మొన్న జరిగినటువంటి ఇంద్రవెల్లి సభ చూసినాం మనం. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, అక్కడ నాగోబాకు పూజలు చేసి అక్కడ ఒక సభ పెట్టడం జరిగింది, గిరిజనులతో మాట్లాడారు. ఆ సభ మీద పెద్ద ఎత్తున కవిత గారు విమర్శలు చేయడం జరిగింది. ఆమె చేసినవి కూడా ఒక రకమైనటువంటివి. ప్రియాంక గాంధీని ఏ హోదాలో మీరు తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఆమె ఏ హోదాతోని తెలంగాణకు వచ్చి 10 ఏళ్ల మీటింగ్ అడ్రస్ చేసి మా కోట్లు ఏమని చెప్పిండ్రో, ఏ హోదాను చూసి పబ్లిక్ ఆమె మాట నమ్మి ఓటేసిండ్రో ఆ హోదాతోనే ఆమె తెలంగాణకు వస్తుంది. అది జైల్లో ఉండాల్సిన రాణి, లిక్కర్ రాణి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జైల్లో అసలు నువ్వు జైలు ఉండేదాన్ని నీ బయట ఏం పని అసలు? ఈమెను బయట ఎంత తిరిగి తీసుకుంటే ఈడీఓలు సిబిఐలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమ్మన్లే పంపింది కదా. అవును. మరి కవితను జైలు ఉండేదాన్ని, కవిత కేసులో ఉన్న దొంగలందరినీ జైల్లో పెట్టిండ్రు. ఓకే. మాగుంట రాఘవరెడ్డిని పెట్టిండ్రు, ఆ ఉప ముఖ్యమంత్రిని పెట్టిండ్రు, వాడిని విన్ని లొట్టం పొట్టం అందరినీ జైల్లో పెట్టిండ్రు. మరి ఇప్పటిదాకా ఈ లిక్కర్ అని అసలు బదాలు ఎందుకు తిరగనిస్తారు? ఈ గజ్జి కుక్కను లోపల పెట్టకుండా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, అవలే మాటలు మాట్లాడుకుంటా, ఊరూరు తిరిగి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా. ప్రియాంక గురించి మాట్లాడటమేనా ఏమే? నిన్ను నీ ఇంట్లో తన్ని ఇంట్లో వండబెట్టిండ్రు, సపరేట్ తన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటే బెటర్. మీరు బయట ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే స్థాయి వీళ్ళది కాదు. అసలు రేవంత్ రెడ్డి గారు దీని మీద తెలంగాణ లిక్కర్ మీద కూడా ఎంక్వైరీ చేసి అలా స్కిల్ డెవలప్మెంట్ మీద ఈమె పెద్ద స్కామ్ తీసుకపోయి లోపటేయాలి తెలంగాణ ప్రభుత్వం. ఆమె పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరైతే నేతలు ఉన్నారో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోతూ ఉంటారు. అవి కూడా చార్టెడ్ ఫ్లైట్స్, ప్రైవేట్ ఫ్లైట్స్లో పోతూ ఉన్నారు. ఆ లెక్కలన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాలని మనవి అని చెప్పడం జరిగింది. గొప్ప వాళ్ళు పోతే పోతుండొచ్చు, మాకేమన్నా ఎప్పుడు చూడలే చార్టెడ్ ఫ్లైట్ ఎట్లుంటో కూడా నాకు తెలియదు. చూడండి దాని గురించి నేను చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నేతల గురించి ఆమె చెప్తా ఉన్నారు సార్. మరి కేసీఆర్ చెప్తే మరి ఆమె బయట పెట్టమంటారు. ఆ ఫోటో నేను పెట్టేది కదా, ఫోటోలు అవును నేను ఏమైనా ప్రూఫ్ పెట్టేది కదా బయట. అవును నీ 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 స్కిల్ డెవలప్మెంట్ దుకాణం బదాలే పెట్టినా కదా, రేపు కూడా పెడతా. ఆమె తొందర ఎక్కువ ఉన్నది, మళ్ళీ ఒకసారి అన్ని బయట పెడతా, ఫోటోలు వీడియోలు ఆమె కథలన్నీ నేను బయట పెడతా. ఆమె ఆమె ఫామ్ హౌస్ ఫోటోలు, ఆమె ఇంటి ఫోటోలు, ఆమె నిన్నటిదాకా నేను అడక తిన్నా, హంటర్తో కొట్టుకొని అడుక్కున్న చిప్ప పట్టుకొని అట్లా నేను తెలంగాణ జాగృతి నడిపిన అని చెప్పేసి చెప్పుకునేది కదా. మరి ఇప్పుడు ఈ బంగ్లాలో ఎట్లా వచ్చిన ఫోటోస్ చూపెడతా చెప్తుంది అంటనా? చెప్తా. నువ్వు ప్రూఫ్తో మాట్లాడు. చార్టర్ ఫ్లైట్ నువ్వు ఎవరితో చెప్పు, మేఘా కృష్ణారెడ్డి ఫ్లైటా చెప్పు, అదే అయి ఉంటుంది. అలా కిషన్ రెడ్డి ఈటల అందరు కూడా ఎక్కిండ్రు, వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు, అందరు ఎక్కుతారు. నువ్వు కూడా ఎక్కినావు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నువ్వు చార్టర్ ఫ్లైటే కొనుక్కున్నావు అనుకున్నావు కదా మీ అయ్యా. నేను సిబిఐలో కేసు ఇస్తే మళ్ళీ విత్డ్రా అయ్యిండు. 125 కోట్లతోని చార్టర్ ఫ్లైటే బ్యారేజ్ చేసింది వాళ్ళు. శరత్ చంద్ర వాళ్ళ భార్య దగ్గర మాట్లాడి, ఆమె లైజనింగ్ ఏజెంట్ ఉండి మధ్యలో. అయితే ఒక పెద్ద నినాదాన్ని ఎత్తుకుంది ఈ మధ్యలో. సుత్తి లేకుండా స్ట్రైట్గా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు అసెంబ్లీలో జ్యోతిబా పూలే గారి విగ్రహం పెడతారా పెట్టరా అని. ఇందులో గాడిద కాసిందా పెట్టకుండా? ఆమె దానికి కూడా చెప్పారు సార్, ఈ 10 సంవత్సరాల కాలంలో నేను అడగలేదు, వారు పెట్టలేదు. ఎవరు? కవిత గారు అడగలేదంట, కేసీఆర్ గారు పెట్టలేదంట. మరి అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతాను? ఇప్పుడు కూడా మూసుకొని కూర్చోవాలి అంతే కదా. అంతే. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? గాడిదలు కానీ అడుగుతున్నా నేను? ఇటువంటి వాళ్ళను హోంగార్డ్ రిటైర్డ్ అయిన హోంగార్డు ఉంటారు కదా, వాళ్ళతో తిట్టిపియాలి దీన్ని. నా నోరు పాడవుతుంది. కానీ
జ్యోతిబాబు పూలే నీకు ఇప్పుడు ఎందుకు గుర్తు రావాలి నీకు? మా అయ్య అడిగారు నేను పెట్టలే అని అంటే ఈ అయ్య బిడ్డల బద్మాష్ ఫ్యామిలీ ఎట్లుంటుందో కల్వకుంట్లలో ఒక ఉదాహరణ. ఇంత బద్మాష్ గాన్లో అర్థమైందా? ఇవాళ వాళ్ళ పైన ఏ ఎంక్వైరీలు జరిగాని ముందుకు వస్తలే, వాళ్ళంతా జైల్లో ఉండాల్సిన వాళ్ళు బదాలలో తిరిగితే ఇవే మాటలు మాట్లాడతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆ కుటుంబం పైన యాక్షన్ తీసుకొని ఎందుకు ముందుకు వస్తారో ఇద్దరు నేను కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని. కల్వకుంట్ల మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ అయ్యడానికి ఎందుకు మనం ఇబ్బంది పడతాను? జనార్దన్ రెడ్డి అనేటువంటి ఎందుకు బొకే ఇచ్చి నువ్వు రిటైర్ అయినా ఇంటికి పో అని ఎందుకు చెప్తాను? బయటికే రాలేదు అలా ప్రభాకరం అనేటోడిని ట్రాన్స్కో సిఎండి నువ్వు రేపు మీటింగ్కు రా అని అంటే లేదు నేను రిటైర్ అయిపోయినా పో నేను ఒకరోజు ఏమొద్దురు అని అంటే ఎందుకు పంపినావు? తీసుకొచ్చి లోపటేయాలి, ఇన్ని పైసలు తిన్నా ఏంద్రా నీ కథ ఏంద్రా అని చెప్పి లోపటేసి జైలుకు పంపాలి. అదేందా వాళ్ళంతా అవినీతి పరులు రిజైన్ చేయగానే అక్సెప్టెడ్ అని తీసుకొని ఇళ్ళలో పంపనిగా మనం కూర్చున్నది ఇక్కడ. ఇదేమన్నా సత్రమా లేకుంటే ఇదేమన్నా ఎన్జిఓనా? ఇప్పుడు నేను ఇంక ఇద్దరు ఆఫీసర్లు మురళీధర్రావు వాళ్ళు కాళేశ్వరంలో కీలక వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు ఇద్దరిని సాగనంపనీకేనా మనం కూర్చున్నది? వాళ్ళని నిలబడితే దొంగలు ఎట్లా పట్టుకోవాలి? దాని మీద ఎంక్వైరీ వేసి ఏం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం నాకు అర్థమైతే పెద్ద తమాషా నడుస్తుంది ఇక్కడ. అంటే మీకే అర్థం కాని పరిస్థితి ఉంది, మరి ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు నేను 1వ తారీఖు చెప్పిన. 1వ తారీఖు లైవ్ ప్రెస్ మీట్ పెట్టి 1వ తారీఖు పలానోడు ముఖ్యమంత్రి అయితే గిట్ల ఉంటుందని చెప్పిన అట్నే అవుతుంది. అంతే అంటారు. అయితే అప్పుడు నన్ను తిట్టుకున్నారు. ఇక ముందు ఉంటాయి వర్షాలు, వడగండ్లు పడతా ఉంటాయి వచ్చే రోజులలో. నా భయానికి ఆయన దగ్గర ఆచి తూసి తింటుండ్రు, లేకుంటే డైరెక్ట్ నాకేసుడే. అంతే అంటారు. అట్లుంటుంది. వాళ్ళు ఇవాళ నేను భద్రత చెప్పిన కాళేశ్వరం ఎవరు జైలుకు పోడు, మిషన్ వైగిన ఎవరు జైలుకు పోడు, ధరలో ఎవరు జైలుకు పోరు, అంతే. ధరణి పోర్టల్ పెద్ద స్కామ్ జరిగింది సార్. దాని మీద నువ్వు ఒక స్కామ్ అంటే నువ్వు కాళేశ్వరం పెద్ద స్కామ్ అంటే ఒక స్కామ్ అయితే ఇంకో స్కామ్, ఇంకో దానికి ఒకటి మించి ఒకటి ఉంటుంది. అదే ఏది ఉన్నా కానీ నేను అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని, ప్రజలకు. నేను ఇవాళ ఎమ్మెల్సీ నిలబడి నా పదవి షోకు లేదు ఏం లేదు, నేను నిలబడుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు చర్చించాల్సిన అవసరం ఉన్నది. నా కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇస్తాను, మీ యూట్యూబ్ ఛానల్ అయినా ఒక ఆయనకి ఇస్తాను టికెట్, అయిపోయింది అది కూడా. అవును తెలుసు. అర్థమైందా? కాబట్టి నాకు టికెట్ నాకు ఇస్తారని నాకు ఆలోచన లేదు. నాకు ఇవ్వకుంటే నాకు ఇంకా ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. మీ ఇజం ఛానల్ కూడా నాకు పూర్తి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక అంత పెద్ద వాళ్ళ పేర్లు చెప్పనీకే నా నాలుగే చిన్నది, వాళ్ళ పేర్లు పెద్దగా ఉంటాయి, నా నాలుగేమో చిన్నది. లేదు సార్, ప్రజల పక్షాన నిలబడి ఇంత పోరాటం చేసిన మీరు ఆ పేరు చెప్పాలి ఖచ్చితంగా. వద్దు నేను చెప్పా కానీ చరిత్ర తెలుస్తుంది. మీకు తెలిసిన మీరే చెప్పని కనుక నేనే చెప్పాలి. అంతే అంటారా? సరే, అది జరగబోయే విధి విధానాలను బట్టి ప్రజలు ఎవరినైతే గెలిపిస్తారో అది మనం ఆహ్వానించదగ్గదే. మీరు అన్నట్టు ఒకవేళ అది జరగకపోయినా కూడా మీరు పోరాటాలు ఆపరు, అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అంతేగాని ఇది ఖచ్చితంగా రెండో ఆప్షన్ లేదు, ఖచ్చితంగా గెలిచి తీరాలి అంతే.